థైరాయిడ్ క్యాన్సర్ అనేటప్పటికీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్. చూసుకుని మనం చెప్పలేము ఇది క్యాన్సర్ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండకపోవచ్చు అని. ఎందుకంటే ద నార్మల్ థైరాయిడ్ స్వెల్లింగ్స్కి క్యాన్సర్కి జనరలీ ఏం డిఫరెన్సెస్ ఉండవు. కానీ అప్పుడప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్ నుంచి స్టార్ట్ అయ్యి మెడలో గడ్డలకి పాకుతాయి. అప్పుడు మనం ష్యూర్గా చెప్పగలం దట్ ఇట్ ఈస్ థైరాయిడ్ క్యాన్సర్ అని. సో దీనికి ఎట్లా మనం ఇవాల్యుయేట్ చేయాలి, అందరికీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా అని అంటే వీ హ్యావ్ టు డూ 3 tests టు డిటర్మిన్ వెదర్ ఈ థైరాయిడ్లో ఉన్న గడ్డ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పడానికి. ఈ 3 tests ఏంటి అంటే, ఒకటి అల్ట్రాసౌండ్ ఆఫ్ ది నెక్. మెడకి అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసి ఆ థైరాయిడ్లో ఉన్న గడ్డకి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అది రౌండ్గా ఉందా, ఓవల్గా ఉందా, దానిలో కాల్షియం డిపాజిషన్స్ ఉన్నాయా, ఉంటే పెద్దగా ఉన్నాయా, చిన్న చిన్నగా ఉన్నాయా, అండ్ లింఫ్ నోడ్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ చూసిన తర్వాత మనం ఒక స్కోరింగ్ ఇస్తాము. దాంతో వీ కెన్ డిటర్మిన్ వెదర్ ఇట్ ఈస్ క్యాన్సరస్ ఆర్ డౌట్ఫుల్ ఆర్ సస్పీషియస్. ఇట్లా సస్పీషియస్ నాడ్యూల్స్కి మనం ఎఫ్ఎన్ఏసి అంటే సూది పరీక్ష చేస్తాం. ఈ సూది పరీక్షలో మనం థైరాయిడ్ గ్లాండ్లో ఉన్న గడ్డ నుంచి కొన్ని సెల్స్ బయటకు తీసిన తర్వాత దాన్ని మైక్రోస్కోప్ కింద స్టడీ చేస్తే మనకి దానిలో గ్రేడింగ్ వస్తుంది. సో థైరాయిడ్స్ ఈజ్ ద స్కోరింగ్ ఫర్ అల్ట్రాసౌండ్. అట్లానే బెథెస్డా స్కోరింగ్ ఈజ్ దేర్ ఫర్ ఎఫ్ఎన్ఏసి టెస్ట్. దీనిలో మనకి బెథెస్డా కేటగిరీ 1, 2 అంటే బినైన్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్, 3, 4 అంటే డౌట్ఫుల్ ట్యూమర్స్, అండ్ 5, 6 అంటే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఉంటుంది. సో 5 and 6 ష్యూర్లీ వీ హ్యావ్ టు డూ సర్జరీ. 3, 4లో సర్జరీ చేయొచ్చు, లేకపోతే ఇవాల్యుయేట్ చేసి రిస్క్ బట్టి వీ క్యాన్ ఈవెన్ పుట్ దెమ్ ఆన్ ఫాలో అప్. కానీ ఎవ్రీ 6 monthsకి మనం రిపీట్ చేస్తూ ఉండాలి, అల్ట్రాసౌండ్ కూడా అండ్ ఎఫ్ఎన్ఏసి కూడా. బెథెస్డా 2 వచ్చినప్పటికీ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ అవి చిన్నగా ఉండి ఎక్కువ ఇబ్బంది లేదు అన్నప్పటికీ we can observe. కానీ long standing benign nodules can also turn malignant at a later stage. ఒకసారి మనం ఎఫ్ఎన్ఏసి చేసి అది బినైన్ వచ్చింది అని చెప్పి we cannot leave them. They have to be on follow up and ఫ్యూచర్లో ఎప్పుడైనా కన్వర్ట్ అయితే కనుక దానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో విత్ దీస్ 3 tests we can tell whether థైరాయిడ్లో ఉన్న గడ్డ క్యాన్సరా కాదా అని. సో క్యాన్సర్ అని నిర్ధారణ అయితే దానికి మనం ఏం చేయాలి? క్యాన్సర్ అని నిర్ధారణ అయితే ఫర్దర్ టెస్ట్ జనరలీ ఏం అవసరం ఉండవు. వీ హ్యావ్ టు డూ సర్జరీ. ఆ సర్జరీలో మెడలో ఎంతవరకు ట్యూమర్ ఉంటే అదంతా మనం తీసేయాలి. వెదర్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ ఆర్ ఇట్ హెస్ స్ప్రెడ్ టు ద నోడ్స్, అవంతా మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టోటల్ థైరాయిడెక్టమీ విత్ ఆర్ వితౌట్ నెక్ డిసెక్షన్, దిస్ షుడ్ బి ద సర్జరీ దట్ షుడ్ బి డన్. అండ్ దీని తర్వాత మనం డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్ అని వస్తే, దట్ ఈస్ పాపిలరీ కానీ ఫాలిక్యులర్ కానీ థైరాయిడ్ క్యాన్సర్ వస్తే మనం దీనికి అయోడిన్ థెరపీ అని ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ అయోడిన్ థెరపీ ఇస్ నథింగ్ మేజర్, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. థైరాయిడ్ గ్రంథికి ఒక పర్టిక్యులర్ ఫీచర్ ఉంటుంది దట్ మనం తినే అయోడిన్ అంటే సాల్ట్లో కానీ ఫిష్లో కానీ మనం అయోడిన్ లోపలికి బాడీలోకి వెళ్తుంటే అది డైరెక్ట్గా థైరాయిడ్ సెల్స్ లోపలికే వెళ్ళి అక్కడ థైరాక్సిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ప్రాపర్టీనే మనం ఎక్స్ట్రాపులేట్ చేసుకుని రేడియో యాక్టివ్ లేబుల్డ్ అయోడిన్ యూజ్ చేస్తాం. అంటే ఈ అయోడిన్లోనే రేడియో యాక్టివిటీ ఉంటుంది. సో ఇది ఆ థైరాయిడ్ సెల్స్లోకి అప్టేక్ అయిపోయి ఆ థైరాయిడ్ సెల్స్ని మాత్రమే చంపుతుంది. సో దాట్ వే శరీరంలో ఎక్కడ కూడా థైరాయిడ్ క్యాన్సర్ పాకినా కూడా ద అయోడిన్ థెరపీ క్యాన్ టేక్ కేర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. సో ఈ అయోడిన్ థెరపీ మనం సిరప్ కానీ టాబ్లెట్ ఫామ్లో కానీ మనం ఇస్తాము. అండ్ ద డోసేజ్ విల్ డిపెండ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ ట్యూమర్ బర్డెన్ దట్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.